నమస్తే అండి. నమస్కారం. రీసెంట్గా చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు రాజకీయ నాయకులకి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరాళాలు ఇవ్వడం గురించి తప్పుపట్టింది. అసలు దాని గురించి ఏమంటారు? ఎందుకు తప్పుపట్టింది అంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టు రాజకీయ నాయకులకు కాదు, రాజకీయ పార్టీలకి కంపెనీలు డబ్బులు ఇవ్వడం తప్పు అన్నది. రాజకీయ పార్టీలు ఏం చేయాలంటే దేశంలో అవినీతిని ప్రోత్సహించకూడదు. స్వచ్ఛందంగా ఎలక్షన్లు జరగాలంటే ఈరోజు భారతదేశంలో డబ్బు ప్రవాహం అనేది విపరీతంగా జరుగుతుంది. దీన్ని మొట్టమొదట అరుణ్ జైట్లీ అనే ఆయన ప్రవేశపెట్టిండు. భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టారనమాట. ఎలక్టోరల్ బాండ్స్ అంటే కంపెనీలు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు అని. వాడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు నీకెందుకు ఇవ్వాలా అంటే ఒక రకమైనటువంటి బెదిరించి గుంజుకోవటం అంటారు. ఇప్పుడు బెదిరించి గుంజుకోవడం అంటే కంపెనీ వాళ్ళు అసలు మీ పార్టీలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలా అంటే ఇక్కడే అర్థమైపోతుంది. కంపెనీల నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అంటే రాజకీయ పార్టీలు, అర్థమవుతుందా? వాడు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీకెందుకు ఇవ్వాలా మీ రాజకీయ పార్టీలకి అంటే కిట్ ప్రోకో అంటే అర్థం ఏంటంటమ్మా, నీకిది నాకిది, నీకిది నాకిది అంటే నువ్వు మా రాజకీయ పార్టీకి డబ్బులు కానిస్తే మేము అధికారంలో ఉంటాం కాబట్టి నీకు కావాల్సిన భూములు మీకు ఇస్తాము, మీకు కావాల్సిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, మీ కంపెనీల మీద ఏ పర్యావరణ చట్టాలు పనిచేయకుండా చూసుకుంటాము, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము, లేబర్ చట్టాలు పనిచేయకుండా చూసుకుంటాము. కాబట్టి మా ప్రభుత్వానికి మీరు కానీ సహకరించకపోతే మీ మీదకే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, పర్యావరణ చట్టాలు వస్తాయి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తర్వాత మీ కంపెనీ మీదకి ఏసీబీ వస్తుంది, మీ కంపెనీకి అన్ని కష్టాలు వస్తాయి అని ఒక రకమైనటువంటి బెదిరింపు. ఈ విధంగా భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పెట్టుకొని, ఈ రాజకీయ పార్టీలు అంటేనే సేవమ్మ, స్వచ్ఛంద సేవ, ప్రజాసేవ చేస్తామని చెప్పి పెట్టుకొని ఈ కంపెనీలన్నిటి దగ్గర దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు, ఎంత? 16,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు అన్ని కంపెనీల కాడ నాకేశారు. రిలయన్స్ కాడ అయితేనేమి, టాటా దగ్గర అయితేనేమి, బిర్లా దగ్గర అయితేనేమి, అదానీ దగ్గర అయితేనేమి, వీళ్ళందరూ అన్ని కంపెనీల దగ్గర మొత్తం మీద ఎంత అమౌంటు? 16,000 కోట్లు. 16,000 కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తల దగ్గర నాకేసి పారిశ్రామికవేత్తలకి దాదాపుగా గత 10 సంవత్సరాల్లో 25 లక్షల కోట్లు మీరు మాకు కట్టబడలేదు అని రైట్ ఆఫ్ చేసేసారమ్మా వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలని. అంటే దీన్ని దోపిడీ అంటమేగా. ఇవాళ రైతులు, పంజాబ్ రైతులు, హర్యానా రైతులు ఢిల్లీ చుట్టుపక్కల వచ్చి మాకు రుణమాఫీ చేయండి, మాకు మద్దతు ధర ఇవ్వండి అని చెప్పి ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద టీయర్ గ్యాస్లు, వాటర్ క్యాన్లు అన్ని చిత్రహింసలు పెడతారుగా ఢిల్లీలో. అంటే దేశం అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతులకేమో సున్నం పెడతా, రైతు ఉత్పత్తులకేమో ధరలు లేకుండా చేయటం, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేకుండా చేయటం, రైతులు వాడేటటువంటి పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ అంటాం, ఫర్టిలైజర్సు ఏటా ధరలు పెంచుకుంటా పోవటం, ఈ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీల కాడ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీకి నిధులు తీసుకోవడం, ఈ విధంగా రైతుని నాశనం చేస్తున్నటువంటి ఇటువంటిలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతు రుణమాఫీకి డబ్బులు లేవా? కానీ పారిశ్రామికవేత్తలకి 25 లక్షల కోట్లు, ఎంతమ్మా? 25 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో రుణమాఫీ చేశారమ్మా వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి. దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి 145 కోట్ల మందికి అన్నం పెట్టే రైతులకేమో సున్నం పెడతా,
బడ్జెట్లో నిధులు కేటాయించరా? అందువల్ల ఇవాళ పురుగు మందులు గతంలో 100 రూపాయలు ఉన్నది ఇప్పుడు 300 అయింది. గతంలో 1000 రూపాయలు ఉన్న మందు ఇవాళ 4000 రూపాయలు అయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పురుగు మందుల ధరలు పెంచేశారు. తర్వాత ఎరువుల ధరలు పెంచేసేశారు. మొత్తం రైతు వాడేటటువంటి ఒక తైవాన్ స్పేర్ ఉందమ్మా. గతంలో 9,000 నుంచి 12,000 రూపాయలు ఉండేది ఒక తైవాన్ స్పేరు, అంటే పురుగు మందు పెస్టిసైడ్స్ కొట్టుకునేది. ఈరోజు ఆ తైవాన్ స్పేరు 36,000 రూపాయలు చేశారు. అంటే ఈ విధంగా రైతులు వాడేటటువంటి పనిముట్లు, రైతులు వాడేటటువంటి ట్రాక్టర్లు, రైతులు వాడేటటువంటి వస్తువులన్నిటినీ కూడా ధరలేమో 200%, 300% పెంచేసి రైతుని కుదేలు చేసేసి, రైతు పండించిన ధరకి గిట్టుబాటు ధరలకు చేసి, రైతు పండించిన పంటను కూడా సకాలంలో కొనలేకుండా పోతుంటే ఈ పారిశ్రామికవేత్తల దగ్గర వేల కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకుని వాళ్ళకేమో ప్రజలు భూములు కనిపెట్టడం, వాళ్ళకి లోన్లు ఎగ్గొట్టినా కూడా విదేశాలకు స్పెషల్ ఫ్లైట్లు ఎక్కించి రాత్రికి లండన్ పంపించేయటం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచి సుప్రీంకోర్టు జడ్జిలో మన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో ఈ ఎలక్టోరల్ బాండ్ల మీద ఒక కేసు వేసిండు నా బోటి తింగరోడు ఒకడు. నా తెలివిలేని నాలాంటి తిక్కలోడు ఒకడు వేసిండు. దోల బాగా తీరిపోయింది. ఏమని, ఈ ఎలక్టోరల్ బాండ్లను తీసుకోవటం దేశద్రోహమో, మీ రాజకీయ పార్టీలు దాంట్లో 16,000 కోట్ల రూపాయలు ఒక్క భారతీయ జనతా పార్టీకి 6,565 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినాయి. ఎంత? 6,565 కోట్ల రూపాయలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ పార్టీకి వచ్చినాయి. ఈ డబ్బులు మీరేం చేశారు అంటే, ఈ డబ్బులు ఓట్లకు కొనటానికి వాడుకున్నారా లేదా? ఒక భారతీయ జనతా పార్టీకే 6,565 కోట్ల రూపాయలు వచ్చుంటే బీఆర్ఎస్ పార్టీకి, అంటే గతంలో టీఆర్ఎస్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు పార్టీకి ఎంత వచ్చినాయి? తర్వాత యువజన శ్రామిక రైతు పార్టీకి బాండ్ల రూపంలో ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? అసలు ఈ డబ్బులు ఏ కంపెనీలు ఇచ్చారో, మీకు ఎందుకు ఇచ్చారో, వాళ్ళకి మీరేం చేశారు అంటే ఓరికి ఇస్తారమ్మా డబ్బులా? అందువల్ల ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళది పోయేదేముందమ్మా? ఒక సబ్బు ఉంది, ఒక సబ్బు తయారు చేసేది అనుకుందామమ్మా, ఒక షాంపూ తయారు చేసేవాళ్ళు. గతంలో రూపాయి ఉండేది షాంపూ, ఇప్పుడు 2 రూపాయలు అయింది. పెంచేశారు కదా ధర. తర్వాత సబ్బు 10 రూపాయలు ఉన్నది 30 రూపాయలకి పోయింది కదా సబ్బు. ఇవాళ మైసూర్ శాండిల్ సబ్బు 40 రూపాయలు. ఇవాళ మనం ఏదన్నా తీసుకోండి, సంతూర్ సోపు తీసుకోండి, వస్తువు ధర పెంచరు. పబ్లిక్ కాళ్ళు లూటీ చేసి ఆ డబ్బులు ఎత్తుకొని పోయి రాజకీయ నాయకులకి ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఒక సామెత ఉందమ్మా, డబ్బు లేనివాడు దుబ్బుకు కొరగాడు. రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చింది. చదువుకున్నోడు, విఘ్నుడు, మేధావి ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి లేనే లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇప్పుడు డబ్బున్నటువంటి పారిశ్రామికవేత్తలకే టికెట్లు ఇస్తున్నాయి. ఎందుకు? ఓట్లు కొనాలా. ఓట్లు కొనాలంటే ఏం చేయాలా? డబ్బులు కావాలా. ఆ డబ్బులు యాడికెళ్ళి వస్తాయి ఎవరికైనా కానీ? అందరూ ప్రజల మీద పడి, ప్రకృతి సంపదల మీద పడి దోచుకోవటమే కదా. డబ్బులు యాడికెళ్ళి వస్తాయి? అర్థమవుతుందా? ఇప్పుడు డీజిల్ ధర పెంచుతారు 10 రూపాయలు, ప్రజల నుంచే కదా వసూలు చేసేది. నిత్యావసర సరుకులు ఎవరు కొంటారు? కాస్మోటిక్లు ఎవరు కొంటారు? అట్లా డ్రెస్సులు అంటే క్లాత్ ఇండస్ట్రీ ఉంటుంది, ఏముంది 10 రూపాయలు పెంచుతారు, అవి తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు ఇస్తారు. అంటే వాళ్ళ మీద చర్యలు ఏముండవా? అంటే ఈ దేశంలో చట్టాలన్నీ కూడా రాజకీయ పార్టీలకి, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి ఈ దేశ ప్రజలకి అన్యాయం చేస్తున్నటువంటి మాట వాస్తవం. సింపుల్గా ఒక చట్టం చేయాల. భారతదేశంలో ఏ కంపెనీ అన్నా పెట్టండి, ఏ వ్యాపారం అన్నా చేయండి, ఆ కంపెనీ సంపాదించిన ఆదాయంలో 50% ప్రభుత్వానికి ఇవ్వాలా, 50% కంపెనీకి ఇవ్వాలా, కంపెనీ ఉంచుకోవాలా. ఇటువంటి చట్టం చేయాలా. అదేవిధంగా ఆ ఉత్పత్తుల ధరలు కూడా ప్రభుత్వమే నిర్ణయించాలా. ఆ వ్యవస్థే లేదమ్మా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, తర్వాత
కన్జ్యూమర్ గూడ్స్ కానీ, ఇప్పుడు ఐటీసీ ఉందమ్మా, చాలా ఉత్పత్తులు చేస్తాయి. హిందుస్థాన్ యూనియన్ లీవర్ ఉంది, చాలా వస్తువులు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటుంది. ఆ వస్తువుల ధరలు ప్రభుత్వం ఎందుకు నిర్ణయించదు? రైతుల కాడికి వచ్చేలాకేమో మీ ఇష్టమా? రైతులు పండించే పంటలు, ఇప్పుడు ఆలు చిప్స్ ఉంటాయి, ఆలుగడ్డలు పండిస్తారు, ఉల్లగడ్డలు పండిస్తారు, పచ్చిమిర్చి పండిస్తారు. అన్ని రైతులు కష్టకాలంలో పండించినటువంటి ప్రపంచానికి ఆహారం పెడుతున్నటువంటి రైతులకేమో గిట్టుబాటు ధరలు రావా? కంపెనీ వాడేమో వాడిష్టం వచ్చిన ధర వాడేసుకుంటాడు స్టిక్కర్ మీద. ఆ ధరల నియంత్రణ చేయాల్సినటువంటి చట్టాలు, ధరలు ఇంత దాటకుండా ఉండాలా ఎంఆర్పి అని చెప్పి ప్రభుత్వం ఎందుకు చేయదు చట్టాలు? ఎందుకంటే వాడికాడు డబ్బులు తింటారు కాబట్టి వాళ్ళు చేయరు. మీరు ఎంతకన్నా అమ్ముకోండి, ప్రజలను ఎంతన్నా లూటీ చేసేసేయండి, మాకైతే రాజకీయ పార్టీలకి నిధులు ఇవ్వమంటున్నారు. ఎక్సలెంట్ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు బయట పెట్టరంట. ఇప్పుడు పార్టీకి విరాళం ఇచ్చి ఆ కంపెనీ పేరు బయట పెట్టరంట. ఎందుకు బయట పెట్టరు? ఇంకో పార్టీ వాడు పోయి డబ్బులు అడితే వాళ్ళకి అంత ఇచ్చినావు నాకు ఎందుకు ఇవ్వని అడుగుతారు కదా. ఇప్పుడు తెలుగుదేశానికి ఎంత ఇచ్చినావు, వారికి ఎంత ఎందుకు ఇచ్చినావు పోయి ఇంకో పార్టీ బాధ్యత. అందువల్ల ఈ పొలిటికల్ పార్టీలో డిమాండ్ చేస్తారనమాట. అందుకని వాళ్ళ పేర్లు రహస్యంగా పెడతారంట. అటువంటప్పుడు సమాచార హక్కు చట్టం ఎందుకు తెచ్చింది భారత పార్లమెంటు? అంటే ఏమైనా రహస్యంగా దాపెట్టేదా? కాబట్టి సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడిచినట్టే కదా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి సమాచార హక్కు చట్టం పనిచేయదు. అప్పుడు కంపెనీ చట్టం ప్రకారం కంపెనీల కాడ దోచుకుంటారా మీ రాజకీయ పార్టీలా? ఆ దోచుకున్న డబ్బులు వచ్చి ఓటర్లకు పంచుతారా? ఆ ఓట్లు కొని రాజ్యాన్ని వెళ్తారా? కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కాబట్టి అరుణ్ జైట్లీ గారు ఇది భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టుకొని రాజకీయ పార్టీలకి విరాళం ఇవ్వటం తప్పు లేదంట. చెప్పు తీసుకొని కొట్టాలా. రాజకీయ పార్టీలకి విరాళం ఎందుకు రా స్వామి? మీ కార్యకర్తలు గారు సందాలు వస్తుంటాయి. మీరు మంచి చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు కదా. మీరు ఇది తీవ్రమైన మట్టి అవినీతి అమ్మా. ఈ అవినీతి తేనెతుట్టిని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారికి ప్రణామము. ఆ తీర్పు ఇచ్చిన 5 మంది జడ్జీలకు కూడా ప్రణామము. కాబట్టి రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఓట్లు కొనే పథకాలే తప్ప ఈ ఎలక్టోరల్ బాండ్లు ఎవరెవరు ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత ఇచ్చారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాడ పెట్టారమ్మా. ఆ వివరాలన్నీ 11వ తేదీ తర్వాత వెబ్సైట్లో పెట్టేయండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఎక్సలెంట్ జడ్జిమెంటు. కాబట్టి ఈ పార్టీ పార్టీల యొక్క ఎవడెవడికి ఏ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఎంత వచ్చిందంతా కూడా బయటపడద్ది. టీఆర్ఎస్ పార్టీకి 100 కోట్లలోనే వచ్చుండయి. అదేవిధంగా యువజన శ్రామిక రైతు పార్టీకి కూడా 100 కోట్లలోనే వచ్చుండే ఎలక్ట్రల్ బాండ్లు. ఈ డేటా అంతా ఎలక్షన్ ముందు బయటకు రావటం చాలా సంతోషం. అట్నే డిఎంకే పార్టీకి కూడా కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీలు కూడా చాలా వసూలు చేస్తుండయి. ఈ ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, వాళ్ళకే ప్రజల ఆస్తులు ఏ విధంగా కట్టబెట్టారు. అందువల్ల ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి నూతన దోపిడీకి తెరలేపారు. దానికి సమాధి కట్టింది సుప్రీంకోర్టు. హ్యాట్స్ ఆఫ్ టు, ఐ సెల్యూట్ టు సుప్రీంకోర్టు జడ్జీలకి. కాబట్టి మంచి తీర్పు వచ్చింది. ఇది ప్రజలందరూ కూడా స్వాగతించాల్సినటువంటి తీర్పే కాబట్టి సుప్రీంకోర్టు పరిరక్షించింది. భారత పార్లమెంట్లో మేధావులన్నీ పార్లమెంట్లో ఉర్రు, మేధావులందరూ రోడ్లు పట్టుకొని తిరుగుతారు. మేధావులన్నీ ఆడుండే భారత పార్లమెంట్లో ఉండే, మేధావులందరూ రోడ్ల మీద ఉండరు. కాబట్టి ఇంకైనా నోరెత్తి మాట్లాడండిరా నాయన. కొంతకాలమే భూమండలం మీద బతికేది. ఈ లాయర్లు, జడ్జీలు కాదు, ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడండి. పోయేదేంది? ప్రాణం ఏదో ఒక రోజు పోద్ది. పోయే ప్రాణం ఒక నిమిషం ఊపిరి పీల్చుకోబోతే ప్రాణం ఎప్పుడో ఒకటి పోయేదిరా స్వామి. పోతే ఏం లేదు, మట్టిలో కలిసిపోతాం. మనమే పుట్టినవా ఏంది? ఎంతోమంది పుట్టి మట్టిలో కలిసిపోయారు. మాట్లాడండి రా స్వామి. ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ అందరూ మాట్లాడండి. మేము ఎకనామిక్స్ చదువుకోలేదురా స్వామి, మేము చదువుకున్నది ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. కాబట్టి ఎకనామిక్స్ చదువుకున్న లెక్చరర్స్ అందరూ బయటకు వచ్చి యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ మాట్లాడవలసిందిగా, గళమెత్తి ఈ భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. జై హింద్.